డబ్బు కావాలి. నా దగ్గర లేదు. గోపాలం పులితో చెలగాటమా? నా ప్రాణం తీయకు. నీతో లోగడ అనేకసార్లు చెప్పాను నా దగ్గర డబ్బు దొరకదని అన్నాడు గోపాలం. అదంతా కుదరదు. ఇవ్వాల్సిందే. లేకపోతే నీ రహస్యం బయట పెడతా. అంతే జాగ్రత్త అంటున్నాడు అంజయ్య. నీతో లోగడే చెప్పాను. ఆస్తి అంతా అమ్మి నీకిస్తున్నానన్నది. నిన్ను ఈ ప్రాంతం రావద్దని చెప్పాను. చెప్పావు. మరిప్పుడెందుకొచ్చావు అన్నాడు గోపాలం. పిచ్చివాడా, తాగుబోతు మాట నమ్మావా? వెనకటికో తాగుబోతుకు తాగటానికి డబ్బెక్కడా దొరకలేదు. అందుకే అతడు ఊరి బయట ఉన్న గంగానమ్మ గుళ్ళోకెళ్ళాడు. ఎంతో భక్తితో ఆమెకు నమస్కరించాడు. అమ్మ తల్లి, నీ గుడి ఎదురుగా ఉన్న చెరువులో నీళ్లు సారా అయి ఆ కనబడే గుట్ట మాంసం అయితే అది తాగిన తర్వాత నా తల నీకు బలిస్తా అన్నాడట. పిచ్చి దేవత నమ్మింది. వెంటనే చెరువులో నీళ్లు ఘాటైన సారాగాను దగ్గరే ఉన్న గుట్ట మాంసంగాను తయారైంది. తాగుబోతూ తిన్నంత మాంసం తిని తాగినంత సారా తాగి మూతి తుడుచుకుంటూ వెళుతున్నాడట. వెంటనే దేవత అతని ముందు ప్రత్యక్షమయ్యి, భక్తుడా, నువ్వు కోరింది నేనిచ్చాను, మరి నాకిస్తానన్నది ఇవ్వవు అన్నదట. దానికి తాగుబోతు నవ్వుతూ, పిచ్చి దేవత, తాగుబోతు మాటలు నమ్మావా? వస్తా అంటూ వెళ్ళిపోయాడట. నేను అంతేననుకో. అందుకే డబ్బు కోసం వచ్చాను. నువ్విచ్చిన ఆస్తి అమ్మితే 2 లక్షలు వచ్చింది. బోడి 2 లక్షలు 2 సంవత్సరాలు తిరక్క ముందే అయిపోయాయి. పాపం కదా అని 20 సంవత్సరాల తర్వాత వచ్చా అన్నాడు. గోపాలానికి మతిపోయినంత పనైంది. బాబు అంజయ్య, మాకే పొట్ట జరక్క కూలి చేసుకుంటున్నాం. నీకు డబ్బిచ్చేదాకా మా దగ్గరేముంది కనుక అన్నాడు. అదేం కుదరదు. డబ్బిచ్చి తీరాల్సిందే అన్నాడు అంజయ్య. నా దగ్గర చిల్లిగవ్వలేదు. ముసలోడా, లేదనుకు. నువ్వు తలుచుకుంటే నీ కాళ్ల ముందు కనకవర్షం రాలుతుంది. అలాగ బాబు, అది అంత తేలికైతే మరీ మంచిదే. నీకు 4 డబ్బులు, నాకు 4 డబ్బులు అన్నాడు గోపాలం. ఉందిగా నీ ముద్దుల మనవరాలు హేమ, దాన్ని వినియోగించావో నీకు కావలసినంత డబ్బు అన్నాడు వెకిలిగా నవ్వుతూ అంజయ్య. దుర్మార్గుడా, కన్న కూతుర్నే నీ డబ్బు దాహానికి ఎర చేస్తావా? పాపాత్ముడా, నా ముందు నుంచి వెళ్ళిపో. గోపాలం కసురుకున్నాడు. అబ్బో నీతి, డబ్బు కోసమేగా ఆడెంట ఎవడెంటో తిప్పుతున్నావు. నేనడిగితే తప్పొచ్చిందా అన్నాడు అంజయ్య. నేను తిప్పుతున్నానా? ఛీ పాపాత్ముడా, ఆ మాటే మా దేవీచరణే వింటే నిన్ను ముక్కలుగా నరికి పారేస్తాడు అన్నాడు గోపాలం. అతని మాటలు విని భయంకరంగా నవ్వుతున్నాడు అంజయ్య. నవ్వు గబుక్కున ఆపి, అబ్బో గొప్ప, బోడి గొప్ప. హరిశ్చంద్ర మహారాజే డబ్బు కోసం సొంత పెళ్ళాన్ని పెళ్ళోణ్ణి అమ్ముకున్నాడు. డబ్బు కింద ధర్మరాజు ద్రౌపదిని పందెం కాశాడు. ఇంక నువ్వు ఒక లెక్క అన్నాడతను. వాళ్ళెవరో చేశారని నన్ను చేయమంటావా? అది నా బొందులో ప్రాణం ఉండగా జరగదు అన్నాడు గోపయ్య. అలాగైతే ఆమెను నా వెంట పంపు. నేనే ఆ పని చేసి కావలసిన డబ్బులు సంపాదించుకుంటా అన్నాడు అంజయ్య. డబ్బు కోసం ఏదైనా చేసేటట్టున్నావు. నువ్వు మనిషివా లేకపోతే రాక్షసుడివా అంటూ తిట్టిపోశాడు గోపాలం. తిట్లు దీవెనలతో నాకు పని లేదు. నాకు కావలసింది డబ్బు. వస్తా, మళ్ళీ రాత్రికి కలుద్దాం అంటూ అతడు వెళ్ళిపోయాడు. తలుపు పక్కగా నిలబడి వింటున్న దేవి చరణ్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే, బాబు వచ్చావా? హేమ ఏది? నువ్వొచ్చి ఎంతసేపు అయింది అంటూ కంగారుగా ప్రశ్నలు వేశాడు. ఆ మనిషి ఎవరో మీతో మాట్లాడుతుండగానే వచ్చా. బయట నిలబడ్డాను. హేమను పక్కింటి వారెవరో పిలిస్తే వెళ్ళింది అన్నాడు. అలాగైతే అతను మాట్లాడినదంతా విన్నావన్నమాట. అతని వద్ద నేను డబ్బు తీసుకున్నా. వడ్డీతో సహా అంతా ఇచ్చాను. కానీ తప్పుడు లెక్కలేసి తనకింకా రావాలని ఎప్పుడూ ప్రాణాలు తీస్తుంటాడు. పోనీలే అని అప్పుడప్పుడు ఏదైనా ఇచ్చి పంపుతాను. అంతే, అంతే బాబు, అంతే. విషయాన్ని కప్పిపుచ్చటానికి తాను చేస్తున్న ప్రయత్నంలో గొప్పగా నటించాలని గోపాలం సంతోషపడిపోయాడు. అదేమీ నేను వినలేదు పెదనాన్న. కానీ ఆ మనిషి మాత్రం మంచివాడు కాదని ఆకారం చూసే తెలుసుకున్నాను అన్నాడతడు. దేవిచరణ్ పెరట్లోకెళ్ళాడు. అతన్ని చూస్తూనే అక్కడ నిలబడి మాట్లాడుతున్న హేమ, అంజయ్య దూరంగా జరిగారు. వెళ్ళొస్తా అన్నాడు అంజయ్య. అతనికి సమాధానం చెప్పకుండానే హేమ కంగారుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. దేవిచరణ్కు ఎందుకో వాళ్ళ మీద అనుమానం వేసింది. వారేదో తన నుంచి దాస్తున్నారని తెలుసుకున్నాడు. ఆ విషయమే ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాడు. ఆనాడు మిల్లులో జీతాలిచ్చారు దేవిచరణ్, హేమ చాలా హుషారుగా ఉన్నారు. సాయంత్రం వస్తున్నారు.
అప్పుడే పడి వెలిసిన వర్షానికి దోవంతా బురదగా ఉంది. పొలం గట్లు జారుతున్నాయి. అలవాటైన దోవ కావటంతో వాళ్ళు తొందరగా నడుస్తున్నారు. హేమ, తొందరగా నడువు, పైన మబ్బులు పట్టుకొస్తున్నాయి. మళ్ళీ వర్షం వచ్చిందో మనం తడిసిపోవలసిందే అన్నాడు దేవిచరణ్. బాబు, నేను నడుస్తూనే ఉన్నా. ఆగు, నువ్వు వెనుక నడు, నేను ముందు నడుస్తా. బాబు, నీ వెనక, నీ నడక నా పరుగు సమానం బాబు, నన్నిక్కడే వదిలి వెళ్ళిపోతావు అంటూ మరింత జోరుగా నడక సాగించింది హేమ. వారు జనపచేలకుండా నడుస్తున్నారు. ఆకుపచ్చని తివాచీల మీద పసుపు పచ్చని లతలల్లినట్లుగా ఉన్నాయా పొలాలు. పూల సువాసనకు తుమ్మిదలు, తేనెటీగలు మత్తుగా గమ్మత్తు పాటలు పాడుతున్నాయి. నెత్తిమీద కారుమబ్బు, పడమటి కొండల మీద నుంచి ఎర్రని సూర్యకాంతి ఆ ప్రదేశానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. దూరాన పొలంలో రైతులు ఆడ మగ ఏవో పనులు చేసుకుంటున్నారు. ఆ దృశ్యానికి యవ్వనంలో ఉన్న మనసు చలించి లాగుతుంది. దాంతోపాటు ఆమె పొలంగట్ల మీద గెంతుతూ ముందుకు పోతుంది. హేమ, దారి జారుతుంది, జాగ్రత్త అన్నాడు దేవిచరణ్. మరేం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా రండి అన్నదామె. అలా గెంతుతూ పాడుతూ నడుస్తున్న హేమకు కాలు జారింది. ఆమె గట్టు మీద నుంచి పొలంలో పడిపోయింది. వెనకనే వస్తున్న దేవిచరణ్ ఆమెకు చెయ్యి అందించాడు. ఆమె అతని చెయ్యి పట్టుకుని లేచి నిలబడింది. ఆమె కట్టుకున్న చీర చాలా భాగం బురద కట్టుకుని అసహ్యంగా ఉంది. నేను ముందే చెప్పాను జాగ్రత్తగా ఉండమని అన్నాడు దేవిచరణ్. మహా చెప్పారులేండి. పడుతుంటే పట్టుకుంటే బట్టలేలా ఖరాబు కాకపోను బుంగమూతి పెట్టింది హేమ. జారిపడే వాళ్లను, ప్రేమలోకి జారే వాళ్లను పట్టుకుంటే ఆగుతారా? ఎలానూ పడిపోతారు అంటూ నవ్వాడు దేవిచరణ్. ఆమె అలా బురద కొట్టుకున్న బట్టలతో కోపంగా నడుస్తూ ఉంది. ఇదిగో, కోపంతో చాలా జోరుగా నడుస్తున్నావు, మళ్ళీ పడతావు అంటూ హెచ్చరించాడతను. కానీ ఆమె అతని మాటలు లెక్క చేయకుండా వేగంగా నడుస్తూ ఉంది. ఆ తొందరలో ఆమె మరోసారి జారింది. దగ్గరలో ఉన్న దేవిచరణ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. భయంతో ఆమె అతన్ని కౌగిలించుకుంది. ఇద్దరి చూపులు కలిశాయి. మత్తుగా వస్తున్న పూల వాసన వారికి మత్తెక్కించింది. వారు మరింత దగ్గరయ్యారు. వారి పెదవులు కలిశాయి. హేమా, బావా, నేనంటే నీకిష్టమేనా? మరి నేనంటేనూ? వారి మాటలు ఆగిపోయాయి. దూరం నుంచి చూసేవాళ్లకు వారు ఇద్దరుగా కాక ఒక్కరిగా కనిపించారు. పొలం నుంచి ఇళ్లకు తిరిగొస్తున్న కూలీలు పల్లెపాటలు ఎంతో మనోహరంగా పాడుతున్నారు. పాట శబ్దం దగ్గరవటంతో వారిద్దరూ విడిపోయారు. మళ్ళీ నడక మామూలుగా సాగించారు. బావా, ఏమిటి హేమా? ఇంక నేను ఉద్యోగం చేయలేను. కారణం? నువ్వు కష్టపడి ఇంటికి రాగానే నీకు ఎదురొచ్చి వేడివేడి టీ ఇచ్చి మంచి భోజనం తయారు చేసి పెడతా. ఇలా సుఖపడకుండా మగాడు ఎన్నాళ్ళు శ్రమ చెయ్యలేడు. అదా నీ ఆలోచన? అలా చెయ్యాలంటే నువ్వేం చెయ్యాలో తెలుసా? 3 ముళ్ళు వేయించుకోవాలి. నేనింటికి రాగానే వేడి టీ కన్నా ముందు నాకు వేడివేడి ముద్దలివ్వాలి. తరువాత ఆపండి, ఎదురుగా మనుషులొస్తున్నారు. మీ మాటలు వింటే నవ్వుతారు. మన ముద్దు ముచ్చట్లు తీరేలోపు 3 పిల్లల తండ్రి అవుతారు అంటూ ఆమె నవ్వింది. నువ్వు మాత్రం తక్కువ, నువ్వు 3 పిల్లల తల్లివవుతావుగా. ఇద్దరూ నవ్వుకుంటూ నడిచారు. గ్రామ పొలిమేర చేరారు. అక్కడే నిలబడి వాళ్లను దూరం నుంచి గమనిస్తున్నాడు అంజయ్య. హేమ, ఇటురా పిలిచాడతడు. ఆమె వెళ్ళబోయి దేవిచరణ్ను ఓసారి చూసింది. అతడేమీ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. నిన్నే పిలిచేది, అతన్ని వెళ్ళనియ్యి అన్నాడు అంజయ్య. మంత్రం వేసిన పాములా ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. దేవిచరణ్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు. హేమ, మీ తాత నాకు ఈసారి డబ్బివ్వలేదు అన్నాడు. దానికి నేనేం చేసేది? నువ్వు నా వెంట వచ్చేయి. నువ్వు లక్షలార్జించవచ్చు. నా బోటి వాళ్లను 25 మందిని పోషించవచ్చు. ఎలా? నిన్ను డాన్సర్గాను, సినిమా స్టార్గాను తయారు చేస్తా. ఇంక నీ సంపాదనకు అడ్డులేదు. నాకు ఆ పని ఇష్టం లేదు. నేను సంసారిలా జీవించదలిచాను. హేమ, అందాన్ని బజారులో పెట్టి అమ్మి లక్షలార్జించే ఈ రోజుల్లో నీ వేదాంతం పనికిరాదు. నువ్వు నా వెంటరా, అంతే. వ్యాపారం అంతా నేను నేర్పుతా. ఛీ, దుర్మార్గుడా, చివరకు ఇంతదాకా దిగజారావన్నమాట. కన్న కూతురి బజారుల్లో వస్తువులా అమ్ముతావా? నువ్వు తండ్రివేనా, పశువా? హేమా, అబ్బా, నీకు తిట్లొచ్చన్నమాట.
అంతేకాదు కోపంలో నువ్వు నిజంగా సినిమా స్టార్లా ఉన్నావు. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను మీ తాత నాతో పంపటం ఖాయం. లేదా మీ గుట్టంతా బయట పెడతా. నీచుడా, నువ్వు మనిషివేనా రాక్షసుడివా? చిన్నపిల్లవు, నీతో నాకేం పని? ఆ ముసలి నక్కతోనే మాట్లాడుకుంటా. సరే కాని ఈ పూటకు సారాయికి డబ్బులిచ్చెళ్ళు. నీకా సారాయికా? చిల్లిగవ్వ ఇవ్వను. నా మాట విను. ఎందుకు చెడిపోతావు? ఈరోజు నీకు జీతం వచ్చింది. అందులో కొంత ఇచ్చిపో. అంతా నాకొద్దులే. ఇవ్వను. ఆమె వెళ్ళబోయింది. కానీ అంజయ్య ఆమెకు అడ్డొస్తూ, మర్యాదగా ఇవ్వు, లేకపోతే చెడిపోతావు అన్నాడు. అతని పీడ విరగడ చేసుకుందామని ఆమె తన పర్సు కోసం వెతికింది. కానీ అది కనిపించలేదు. కంగారుగా వెతుక్కుంది. కానీ పర్సు కనిపించకపోవటంతో ఆమెలో కంగారు మరీ ఎక్కువైంది. నా పర్సు, నా పర్సు, అందులో నా జీతం అంతా ఉంది అంటూ ఆమె ఇంటివైపు పరిగెత్తింది. బయట వరండాలో కూర్చుని ఉన్నాడు గోపాలం, గోవిందయ్యలు. వారి దగ్గరగా నిలబడి దేవీచరణ్ తన పర్సులో నుంచి డబ్బులు తీసి గోపాలం చేతిలో పెట్టాడు. ఆయన నోట్లు లెక్క పెడుతున్నాడు. దేవీచరణ్ లోపలికి వెళ్ళబోయాడు. బావా, నా పర్సు చూసావా? తాను చూడలేదంటూ తల తిప్పాడు అతడు. ఇంతలోనే అంజయ్య వారి వెనుకగా వచ్చాడు. వస్తూనే అతడు, గోపాలం గారు, నాకు డబ్బు కావాలి, ఇవ్వండి. హేమని అడిగితే తన పర్సే కనిపించలేదంటూ పరిగెత్తుకొచ్చింది. నాకు మందుకు టైం అయింది. నా పర్సు కనిపించలేదు తాతయ్య. జీతం ఇవ్వగానే లెక్క పెట్టి పర్సులో పెట్టాను అన్నది. అబద్ధం. నాకివ్వాల్సి వస్తుందని ఇలా చెబుతుంది అన్నాడు అంజయ్య. పర్సు విషయంలో కొంత వాదోపవాదాలు జరిగాయి. అదంతా వింటున్న దేవీచరణ్కు అనుమానం వేసింది. పెదనాన్న, బయలుదేరినప్పుడు ఉన్న పర్సు దారిలో ఎలా మాయమవుతుంది? నాకు అనుమానంగా ఉంది. అది ఈ మనిషికిచ్చి నాటకమాడుతుంది అంటూ అంజయ్యను చూశాడు అతడు. అబద్ధం, అలా జరగలేదు. నాకు మందుకు డబ్బు దొరుకుంటే ఈ పాటికి సారా దుకాణానికి వెళ్ళుందును. ఇంటికెందుకు వస్తాను? నాకు టైం అయింది, వస్తా అంటూ అతడు గోపాలం చేతిలో ఉన్న నోట్లను లాక్కున్నాడు. అంజయ్య, మర్యాదగా అవి ఇలా ఇవ్వు, పెద్దగా కేకవేశాడు గోపాలం. మావయ్య, జాగ్రత్త. మరో మాట నన్ను రెచ్చగొట్టావో నీ పని ఖాళీ. హేమను నాతో పంపు, లేదా విషయం బయట పెడతా. వస్తా. మరో వారం రోజుల దాకా ఇవి తాగటానికి సరిపోతాయి. అంజయ్య చేతిలో ఉన్న నోట్లు లెక్క పెట్టుకుంటూ బయలుదేరాడు. దేవిచరణ్ ఒక్క గంతు వేసి అతనికి అడ్డు నిలబడ్డాడు. అతడు అతన్ని తేరిపారా చూస్తూ, గోపాలం, ఇతని నువ్వు పంపావా లేక అతనే వచ్చాడా అన్నాడు. అదంతా తర్వాత విషయం. ముందు డబ్బులు ఇలా ఇవ్వు అన్నాడు దేవిచరణ్ అతని దగ్గరగా వెళుతూ. గోపాలం, పాకం ముద్రకు ముందే చెప్పు, లేదా జాగ్రత్త. ఈసారి గోపాలం వణికిపోయాడు. అతడు లేచి వెళ్ళి దేవిచరణ్ చెయ్యి పట్టుకుని యువతలకు తీసుకొచ్చాడు. అతడు నవ్వుతూ పెరిగిన మీసాలు మెలివేస్తూ, వస్తా గోపాలం, మళ్ళీ సరిగ్గా వారానికి వస్తా. ఈ డబ్బే ఇస్తావో హేమనే ఇస్తావో అంటూ వెళ్ళిపోయాడు. వారంతా మాటా పలుకు లేకుండా అలానే కొంతసేపు ఉండిపోయారు. అమ్మా హేమ, ఈ బురద ఏమిటి అడిగాడు గోవిందయ్య. దారిలో తాను జారిపడిన విషయమంతా చెప్పింది. తన పర్సు కూడా అక్కడే పడి ఉంటుందని చెప్పటంతో దేవిచరణ్ వెళ్ళి ఆమె పడ్డ చోటనే పడి ఉన్న పర్సు తీసుకొచ్చాడు. రాత్రి అంతా నిద్రలో ఉన్నారు. బయట తలుపు తట్టిన శబ్దమైంది. గోపాలం వెళ్ళి తలుపు తెరిచాడు. అంజయ్య బాగా మైకంలో ఉన్నాడు. అతడు గోపాలాన్ని పక్కకు నెట్టి లోపలికి వచ్చాడు. నీ వెళుతున్నా, మాట నిలుపుకో. నాకు డబ్బన్నా లేకపోతే హేమనన్నా ఇయ్యాలి, తెలిసిందా? నేనసలే చింటూ వంశంలో వాణ్ణి. జాగ్రత్త. అమ్మాయి హేమ, నిన్ను స్టారును చేస్తా, వస్తా మళ్ళీ వారానికి అంటూ పెద్దగా కేకవేశాడు. దాంతో అందరూ మేలుకున్నారు. సరేలే, ముందు వెళ్ళు. గోపాలం సర్ది చెప్పి అతన్ని బయటకు పంపాడు. అంతా మళ్ళీ నిద్రకుపక్రమించారు. అంజయ్య తూలుకుంటూ గ్రామం దాటాడు. అంతా చీకటిమయం. నక్కలన్నీ గుంపులుగా కూడి పాటలు పాడుతున్నాయి. దూరాన చెట్ల మీద కూర్చున్న గుడ్లగూబలు వాటికి తాళం వేస్తున్నాయి. ఊరు కుక్కలు యజమానుల ప్రాపకం కోసం గొంతు చించుకుని అరుస్తున్నాయి. అంజయ్య చీకట్లో నడుస్తూ ఓ కాలిబాట వెంట వెళుతున్నాడు. అక్కడ పంట పొలాలు లేవు. అంతా ఇసుక నేల. అక్కడక్కడ మాత్రం ముళ్ళ పొదలున్నాయి. అలా తూలుతూ నడుస్తున్న అంజయ్య ముందు నల్లని దుస్తులు వేసుకున్న 2 మానవాకారాలు నిలబడ్డాయి. ఏది తీసుకురాలేదేం అడిగాడు ఒక మనిషి. వచ్చేవారం అన్నాడు అంజయ్య. వీడు వట్టి మాయిగాడులా ఉన్నాడు. మనతో అబద్ధాలు చెప్పి డబ్బు కాజేస్తున్నాడు అన్నాడు మరో మనిషి. అలా అనకండి,
ఒట్టు మీతోడు ముసలాడు గట్టోడు అన్నాడు అంజయ్య. సరే, ఇది ఆఖరిసారి. మేం అవతల మాటిచ్చాం. వచ్చే వారం తీసుకురాకపోతే నీ పని ఖాళీ అంటూ వెళ్ళిపోయారు. అంజయ్య అలానే ముందుకు నడిచాడు. అతనిలో తాగుడు మైకం కొంతవరకు తగ్గింది. అలా అతడు కొంత దూరం నడిచాడు. మరికొంత దూరంలో దీపాలు వెలుగుతున్నాయి. అక్కడేదో గ్రామం ఉన్న సూచనలు కనపడుతున్నాయి. గ్రామానికి కొంత దూరంలోనే ఒక చిన్న ఇల్లుంది. అతడటుగా నడిచాడు. ఇల్లు ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఎవరది? ఆ చీకట్లో నుంచి మాటలు వినిపించాయి. నేనే అన్నాడు అంజయ్య. ఇటురా, అధికారం ఉట్టిపడుతున్నదా గొంతులో. అంజయ్య పిలిచినతని దగ్గరకు వెళ్ళాడు. మీరా, దండాలు. ఎప్పుడు రాక అన్నాడు తడబడుతూ. ఉష్, పరామర్శల తర్వాత. ఏది పిల్ల? చాలా కటువుగా ఉందా గొంతు. మరి కొన్నాళ్ళాగాలి సార్, కొత్త పిల్ల బెదురుతుంది అన్నాడు అంజయ్య. బద్మాష్, నా దగ్గర డబ్బు తీసుకున్నావు. 6 నెలల నుంచి తిప్పుతున్నావు. ఇవాళ ఏదో తెలుసుకుని గాని పోను అన్నాడా మనిషి. బాబాబు, మీరలా అంటే ఎలా? ఏదో కొంత ఆలస్యం ఇటువంటి వాటిల్లో జరుగుతానే ఉంటుంది. లడ్డు లాంటి పిల్ల. మరి నోర్మి, ఇంకో అరగంటలో పిల్ల నా దగ్గర ఉండాలి. లేకపోతే ఇది చూసావా అంటూ చేతిలో ఉన్న కత్తి బటన్ నొక్కాడు. నక్షత్రాల కాంతిలో అది తళతళ మెరిసింది. బాబు, అంతదాకా ఎందుకులేండి, నేను ప్రయత్నం చేసి వస్తా అన్నాడు అంజయ్య. అంజయ్, జాగ్రత్త, నిప్పుతో చెలగాటం ప్రమాదం, వెళ్ళిరా. ఎదురు చూస్తూ ఉంటా. అంజయ్యను ఒక తోపు తోశాడు. ఇంకా గత్యంతరం లేక చీకట్లో ఆ ఇల్లు చేరాడు అంజయ్య. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే నడివయసు దాటిన ఆడమనిషి పక్క మీద నుంచి లేచి కూర్చుంది. పిల్లలంతా నిరాహారంగా ఉన్నారు. ఏమన్నా తెచ్చావా అన్నది. నా బొంద నా దగ్గరే ఉంది కనుక నే చెప్పినట్లు చేయమంటే విన్నావా? నా మాట వింటే ఆ అమ్మాయి బంగారు బొమ్మ, మనం బంగారు పిచ్చుకలం. ఇదిగో సలీమా, అమ్మాయిని లేపి నా వెంట పంపు. అరగంటలో మనకు కావలసినంత డబ్బు అన్నాడు. ఛీ, సిగ్గిలేదు. కానీ పెంచి పెద్దదాన్ని చేసి దాన్ని పరాయి వాడికి అప్పగిస్తావా? చీచీ, నువ్వు కన్న తండ్రివేనా అంట. కడుపు కోసం పడుపు కూడు తింటావా అరిచిందామే. అరవకే, నేను మాటిచ్చిన ఆయన వచ్చాడు. మాట తప్పానా ఇవాళతో నా పని ఖాళీ. అతడు గొంతు సరిచేసుకుంటూ మాట్లాడాడు. పీడ విరగడైపోతుంది. నాలాగా ఎందరినో మోసం చేశావు. పిండారి చింటూ వంశం వాడినన్నావు. అంతా మోసం. ఆమె కేకలేస్తూ ఉంది. కానీ అతడు ఆమెను బ్రతిమలాడుతూనే ఉన్నాడు. బయట మనిషి నడిచిన చప్పుడు కావటంతో వారిద్దరూ మాటలు ఆపి బయటకొచ్చి చూశారు. అక్కడంతా చెమ్మ చీకటిగా ఉంది. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ వాళ్ళు ఇంట్లోకెళ్లారు. వాళ్ళ గోళ్ళ తిరిగి ఆరంభమైంది. వారి గలాటాకు ఓ అందమైన అమ్మాయి లేచింది. ఆమెకు 25 ఏళ్లన్నా ఎక్కువ ఉండవు. అమ్మా, ఏమిటి గోల అన్నది. తల్లి గాని తండ్రి గాని సమాధానం చెప్పలేదు. గోల నేను చెబుతానుండు అంటూ ఓ ఆజానుబాహుడు లోపలికి ప్రవేశించాడు. పెద్ద మీసాలు, కండలు తిరిగిన శరీరం, లుంగి బనియను, నడుముకు పెద్ద బెల్టు, బోడి తలతో ఉన్నాడు. అతను చూసి ఆడవాళ్లు పెద్దగా అరవబోయారు. అతడు చేతిలో ఉన్న కత్తి బటన్ నొక్కాడు. కత్తి నాలుక చాచుకుంటూ ముందుకొచ్చింది. అరిచారా చస్తారు, జాగ్రత్త. మా బాస్ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు, పంపండి. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా అంటూ తల్లిని కౌగిలించుకుంది. బయట గుర్రం డెక్కల చప్పుడైంది. లోపలున్న వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తలుపు తోసుకుని మరో వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతడు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. అందమైన వాచి, సొగసైన కళ్ళజోడు పెట్టుకున్నాడు. హిప్పీ క్రాఫు, సైడ్ లాక్సు, అందమైన మీసాలతో ఎంతో అందంగా ఉండవలసిన వాడు భయంకరంగానూ క్రూరంగానూ కనిపిస్తున్నాడు. చూస్తావేం, కాళ్ళు చేతులు కట్టి గుర్రం మీద పారయ్యి అన్నాడా వ్యక్తి. ఎస్ బాస్ అంటూ తన దగ్గరే ఉన్న తాళ్లతో ఆమెను కట్టేయబోయాడు. కానీ ఆమె తల్లిదండ్రులు అతన్ని ఎదుర్కొన్నారు. అడ్డం వస్తే నరికెయ్యి అంటూ పెద్దగా కేకలేశాడా మనిషి. చేతిలో ఉన్న స్ప్రింగ్ కత్తి నోట్లో అడ్డంగా పెట్టుకుంటూ అతడు ఆమె చెయ్యి కట్టి బలవంతాన లాగి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఇంక చాలు, దీన్ని నే తీసుకెళతా. అవసరమైతే ఆ ముసలి పీనుగుల్ని నరికెయ్యి అంటూ ఆ నాయకుడు ఆ అమ్మాయిని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాకిట్లో ఎవరో నిలబడి ఉండటం చూసి కొంచెం కంగారు పడ్డాడు. ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని భుజాన వేసుకున్న వ్యక్తి అడిగాడు. నేను మనిషిని, ఒట్టి మనిషినే కాదు, మానవత ఉన్న మనిషిని అన్నాడు కోపంగా.
ఏడ్చావు. మానవత, మనిషి ఎవడికిరా ఇవన్నీ చేతకాని వాడికి. కానీ ఈనాడు బలం ఉన్నవాడిదే బ్రతుకు, ధైర్యంగా ఉన్నవాడిదే విజయం. 4 కాలాల పాటు బతకాలని ఉంటే దారికడ్డులే. అతడు ముందుకు నడిచాడు. కానీ ఆ వ్యక్తి అతనికి దారివ్వలేదు. పైగా అతడు నవ్వుతున్నాడు. ఏయ్ నీకే చెవుడా అంటూ వెనక్కి తిరిగి చూస్తావే అన్నాడు. అంతే. లుంగీ బనియనుతో ఉన్న వ్యక్తి మెరుపులా వాకిట్లో నిలబడ్డ అతని మీదకు దూకాడు. కానీ అతడు అలాగే నిలబడి తన పైకి వచ్చేవాడిని బలంగా గుండెల్లో తన్నాడు. అంతే. అతడు మాటా పలుకు లేకుండా పడిపోయాడు. నువ్వా దేవిచరణ్, నా కూతుర్ని కాపాడు బాబు అరిచాడు అంజయ్య. ఈలోగా ఆ అమ్మాయిని భుజాన వేసుకున్న వ్యక్తి జేబులో నుంచి కత్తి తీసి అంజయ్య మీదికి విసిరాడు. అది అతని గుండెల్లో గుచ్చుకుంది. అబ్బా అంటూ అతడు పడిపోయాడు. దేవిచరణ్ అతని దగ్గరకు పరిగెత్తాడు. కత్తిగుచ్చుకున్న చోటు నుంచి నెత్తురు బాగా కారుతుంది. అప్పటికే సలీమా భర్త తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తుంది. అంజయ్య ఎలా ఉంది? కొంచెం ఓర్చుకో, డాక్టర్ని పిలుచుకొస్తా అన్నాడు అతను. అంజయ్య బాధలో కూడా నవ్వుతున్నాడు. బాబు దేవిచరణ్, నేను చాలా పాపాత్ముణ్ణి. చాలామంది ఆడవాళ్లను మోసం చేశాను. ముసలితనం వచ్చిన తర్వాత నా కన్నపిల్లల్ని నేనే ఇతరులకు అమ్మాను. కొందరిని అమ్ముతూ ఉన్నాను. ఈ పిల్లల్ని వాళ్ళు బానిసలుగా ఉపయోగిస్తారో, వ్యభిచారానికి ఉపయోగిస్తారో తెలియదు. కొందరు వాళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారని ప్రతీతి. నేను, నా వాళ్ళు చింటూ సంతతి వాళ్ళమని ప్రజల్ని మోసం చేశాం. చివరకు నా కన్నెబిడ్డల్నే ఇతరులకు అక్రమంగా ఇవ్వటమే నాకు వ్యాపారం అయ్యింది. దాని పాప ఫలితమే ఇది. అలాగే నా హేమ తల్లి శారదను, ఆమె తండ్రి గోపాలాన్ని మోసం చేశా. ఈ వ్యాపారానికి పనికి వచ్చేలా 6 భాషలు నేర్చుకున్నా. అబ్బా బాధ నాకింకా లేదు. నా అసలు పేరు అంజయ్య కాదు, అంజద్. బాబు, నా చివరి కోరిక తీరుస్తావా అన్నాడు అంజయ్య. తప్పకుండా తీరుస్తా. ఆ దుర్మార్గుడు మీ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాడు. రక్షించాలి, త్వరగా చెప్పు అన్నాడు అతను. వాడెక్కడుండేది నాకు తెలుసు బాబు, కానీ ముందుగా నా కోరిక తీరుస్తానని చేతిలో చేయి వెయ్యి. అంజద్ చేతిలో చేయి వేశాడు అతడు. ఇక్కడకు తూర్పుగా 2 కిలోమీటర్ల దూరంలో పాడుబడ్డ దేవాలయంలో ఉంటాడా దుర్మార్గుడు. నాకు తెలుసు బాబు, ఆంధ్రులు అభిమాన ధనులని. హేమ నా కూతురు, పాపం శారద దేవత. హేమను నువ్వు చేసుకో బాబు. ఇదిగో నా వేలుకున్న వెండి ఉంగరం ఆమె పెళ్లి కానుకగా ఇవ్వు. అంజద్ ఆయాస పడిపోతున్నాడు. ఎలాగో తన వేలి వెండి ఉంగరం లాగి దేవిచరణ్ వేలికి తొడిగాడు. ఆ దుర్మార్గుడికి మోటా కూడా ఉంది. అందుకే జాగ్రత్త. అతడి దగ్గర నుంచి నా కూతుర్ని రక్షించి ఈమెకు అప్పగించు. సలీమా, నేను ఈ పరిస్థితుల్లో అంతకన్నా సహాయం చేయలేను. నువ్వు పిల్లల్ని తీసుకుని తక్షణం మీ వాళ్ళ దగ్గర అంటే బొంబాయి వెళ్ళిపో. బాబు, నువ్వు అంతే. అమ్మాయిని విడిపించి నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. లేకపోతే ఆ దుర్మార్గుడి ముఠా మిమ్మల్ని బ్రతకనివ్వదు. వాళ్ళు చాంబిల్ చా చా అంటూనే కళ్ళు మూశాడు. సలీమా దుఃఖానికి అంతులేదు. కానీ కాలం గడిస్తే తన కూతురికి ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆమె కూడా దేవిచరణ్ను బ్రతిమాలింది. అందుకే అతడక్కడి నుంచి తూర్పుగా పరిగెత్తాడు. దారంతా ఇసుకతోనూ చిన్న చిన్న తుప్పలతోనూ నిండి ఉంది. అతనికి ఆ దారి అంతా కష్టమనిపించలేదు. పాడుపడిన దేవాలయం కనుచూపు మేరకు వచ్చే వరకు దేవిచరణ్ పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడక్కడి నుంచి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాడు. పాడుపడ్డ దేవాలయం ముందున్న రాతికి గుర్రం కట్టేసి ఉంది. అది దేవిచరణ్ను చూస్తూనే పెద్దగా సగిలించింది. కౌన్ హై అన్న గొంతు వినిపించింది. దేవిచరణ్ వెంటనే నేల మీద పండుకుని బల్లిలా పాకుతూ ఆ పాడుబడిన దేవాలయంలోకి ప్రవేశించాడు. అక్కడంతా చీకటిగా ఉంది. చేతిలో తుపాకీ తీసుకున్న ఓ మనిషి గుర్రం దగ్గరకు వచ్చాడు. గుర్రం దేవిచరణ్ వెళ్ళిన వైపే చూస్తుంది. ఆ వచ్చిన మనిషి ఆ ప్రాంతం అంతా వెతికాడు. తన చేతిలో తుపాకీ రెడీగా పట్టుకున్నాడు. కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. అతడు మళ్ళీ గుర్రం దగ్గరకు వెళ్ళి దాని వీపు చరుస్తూ క్యా బేటా కైసా హై అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవిచరణ్ అలాగే నేల మీద పాకుతూ పాడుబడ్డ దేవాలయంలోకి వెళ్ళాడు. అతడు అలా కొంతసేపు వెళ్ళిన తర్వాత అతనికి ముందుగా ఖాళీ స్థలం కనిపించింది. అక్కడో కాగడా వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో అమ్మాయినెత్తుకొచ్చిన వాడు దర్జాగా కూర్చుని వయ్యారంగా సిగరెట్టు తాగుతున్నాడు. అతని ఎదురుగా 4 కూర్చున్నారు. వారంతా సారాయి తాగుతున్నాడు. ఆ కంపు దేవిచరణ్ దాకా వస్తుంది. ఆమెనెత్తుకొచ్చిన వాడికి గ్లాసులందించారు. అతడు మైకంలో పడ్డాడు. డ్యాన్స్ కరో
జల్దీ అరిచాడతను. ఆ అమ్మాయి కదలలేదు. ఆమె నిలువెల్లా వణికిపోతుంది. కరో మరొకసారి అరిచాడు. ఈసారి ఆమె కదలకపోవటంతో అతని పక్కనే ఉన్న హంటర్ తీసి ఆమె వీపు మీద చెడేలమనిపించాడు. ఆమె బాధతో ఓ కేక పెట్టి ఆట ఆరంభించింది. గావో మళ్ళీ అరిచాడు. ఆ అమ్మాయి గత్యంతరం లేక పాడుతూ డాన్సు చేస్తుంది. వారంతా ముందు పాటకు చప్పట్లు చరిచారు. తర్వాత చేతుల్లో ఉన్న గ్లాసులు ఒకదానితో మరొకటి కొట్టారు. చివరకు సీసాలు గ్లాసులు ఓదానితో ఒకటి కొట్టి తాళం వేస్తూ ఆమె చుట్టూ చేరారు. అందులో ఒకడు వెళ్ళి ఆమెను అమాంతం పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మొదటిగా అమ్మాయిని తెచ్చినతను కోపంగా లేచాడు. కానీ తూలిపోతున్నాడు. అతడు ముద్దు పెట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి 2 చెంపలు గట్టిగా వాయించాడు. బద్మాష్, ఓ మేరీ హై అన్నాడు. దెబ్బతిన్నవాడు మారు మాట్లాడకుండా అతని మీదకు పులిలా దూకాడు. యుద్ధం ఆరంభమైంది. వారంతా 2 ముఠాలుగా చీలి కొట్టుకుంటున్నారు. ఇంతలో బయట తుపాకీతో తిరుగుతున్న వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతిలో తుపాకీ భుజానికి లేచింది. అది ఢామ్ ఢామ్ అంటూ ఉంటే పోట్లాడుకుంటున్న వ్యక్తులు దెబ్బకొకడు పక్షుల్లా నేల మీద రాలిపోయారు. అతడు విజయ గర్వంగా తుపాకీ చేంబర్ అందులోకి ఊదాడు. బ్యారల్లో మిగిలి ఉన్న పొగ కాస్త బయటకు వచ్చింది. అదంతా చూసిన ఆ అమ్మాయి భయంతో కొయ్యబారిపోయింది. ఆవో ప్యారీ, రోమర్ తూ మేరీ హై అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. ఆమె పెనుగులాడుతూ ఉంది. అతనిలో ఆవేశం ఎక్కువైంది. చేతిలో ఉన్న తుపాకీ దూరంగా పారేసి ఆమెను బలవంతం చేయనారంభించాడు. ఆమె కేకలేస్తుంది. అవకాశం దొరికింది. అందుకే దేవిచరణ్ అతని వెనకగా వెళ్ళి చేయి చాచి మెడ మీద గట్టిగా కొట్టాడు. అంతే, అతడు అలానే పడిపోయాడు. రంగూన్లో తాను నేర్చుకున్న కరాటే అతనికిప్పుడు ఉపయోగపడినందుకు చాలా సంతోషించాడు. ఆ అమ్మాయి కూడా దేవిచరణ్ను చూసి సంతోషపడింది. దేవిచరణ్ ఆ పక్కనే పడి ఉన్న తాడు తీసి తాను కొట్టిన మనిషి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశాడు. తరువాత ఆమెను బయట ఉన్న గుర్రం మీద ఎక్కించుకుని ఇల్లు చేరాడు. అప్పటికే సలీమా అంజద్ను ఖననం చేసి కూతురు కోసం ఎదురు చూస్తుంది. అతడు ఆమెను కూడా గుర్రం ఎక్కించుకుని అక్కడికి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న స్టేషన్ చేరాడు. అదృష్టం కొద్దీ బొంబాయి వెళ్లే బండి గంటలో అక్కడికి వచ్చింది. ఆ బండిలో వారిని ఎక్కించి అదే గుర్రం మీద కొంత దూరం వచ్చి దాన్ని వదిలేశాడు. తర్వాత కాలినడకనే ఇల్లు చేరి విషయాలన్నీ వారందరికీ చెప్పి ఆంధ్ర వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేశాడు. ఆ మరునాడే వారంతా ఆ గ్రామం వదిలి ఆంధ్రాలో శాశ్వతంగా ఉండిపోవటానికి బయలుదేరారు. గోవిందయ్య, గోపాలం, దేవిచరణ్, హేమ అందరూ మల్లవరం చేరారు. ఆ గ్రామం చేరగానే దేవిచరణ్ అక్కడ మట్టిని తాకి కళ్ళకద్దుకున్నాడు. నల్గొండ జిల్లాలో ఉందా గ్రామం. ఎత్తుగా ఉన్న పర్వతాలలోంచి కృష్ణవేణి గలగలలాడుతూ ప్రవహిస్తుంది ఆ ప్రదేశంలో. జీవనది పక్కనున్న వ్యవసాయానికి ఆ నీరు ఉపయోగపడటం లేదు. కారణం పక్కనున్న భూమి నది కన్నా ఎత్తునున్నది కనుక. యాదగిరి వంశీయులు వచ్చారనగానే ఆ ఊరిలో ఉన్న చిన్న పెద్ద అంతా వాళ్లను ఆహ్వానించారు. దారి మధ్యలోనే శాశ్వతంగా ఉండిపోవటానికి తాము వచ్చామని చెప్పటంతో గ్రామస్తులు మరింత సంతోషించారు. వారు ప్రస్తుతానికి ఉండటానికి ఓ పూరిల్లు ఇచ్చారు. ఆ గ్రామం ఏమంత పెద్దది కాదు. 200 ఇళ్ల కన్నా ఎక్కువ లేవు. అందులో 2-3 పెంకుటిళ్లు మాత్రం ఉన్నాయి. పూరి జనాభా కూడా 1000కి మించినట్లు కనిపించదు. జరుగుబాటు లేక ఆ ఊరు వదిలి చాలామంది వెళ్ళిపోయారని విని దేవిచరణ్ చాలా బాధపడ్డాడు. ఆ ఊరిలో అనేక జాతులున్నాయి. కానీ ప్రతివారి ఇంటి పేరు మల్లవరపు అని ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన పూర్వీకుల చరిత్రకు గ్రామ చరిత్రకు గట్టి సంబంధం ఉండబట్టే ఊరి పేరు ఇంటి పేరు ఒకటై ఉంటుందని అతని నమ్మకం. మల్లవరం ప్రజలంతా దాదాపు కూలి పనికి వెళుతున్నారు. అక్కడ నాగార్జున సాగర్ డ్యాం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో అక్కడ కొండలు బద్దలు కొడుతున్నారు. బౌద్ధుల కాలం నాటి కళాఖండాలు భద్రపరిచిన మ్యూజియం, ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. నాగార్జుని కాలం నాటి ఆడిటోరియం నమూనాలు కూడా కొండపైన కడుతున్నారు. పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. కూలి బాగా గిట్టుబాటుగా ఉంది. డ్యాం నిర్మాణం కూడా ఆరంభించారు. రాత్రి పగలు ఆ ప్రాంతమంతా పనులు చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం తయారైతే 560 అడుగుల నీరు అక్కడ నిలుస్తుందన్న విషయం తెలియగానే దేవిచరణ్ తానా నీటి అడుగున పడిపోయినట్లు బాధపడ్డాడు. అది తన గ్రామం. తన తాత ముత్తాతలు అక్కడే పుట్టి అక్కడే పెరిగారు. నాగార్జునుడు లాంటి మహనీయులు తిరిగిన ప్రదేశం అది. బౌద్ధరామాలు స్తూపాలు కట్టిన ఎందరో మహాశిల్పుల ప్రదేశాన్ని పావనం చేశారు.
నాగార్జునుడు అక్కడ విద్యాపీఠాన్ని స్థాపించి ప్రపంచమంతా బౌద్ధాన్ని వ్యాపింపచేశాడు. అంతేకాదు, ఆనాడు నందికొండ ప్రాంతం ప్రపంచానికే వైద్యులను అందజేసిన ఘనత నాగార్జునాచార్యునికి దక్కింది. దేవిచరణు ఆలోచనలకు అంతులేదు. ఊరు నుంచి వచ్చిన మొదలు అతనిలో పెద్ద మార్పు రావటం చూసి గోవిందయ్య, గోపయ్యలు కొంచెం కంగారు పడ్డారు. బావా, ఏమిటి పొద్దుగూకులు ఆలోచిస్తూ కూర్చుంటావు? ఏ కాలానికి ఏది జరుగుతుందో అది జరిగే తీరుతుంది బావా. రామరాజ్యం పోయింది, రాక్షస రాజ్యం పోయింది, రాజుల రాజ్యం పోయింది, ప్రజారాజ్యం వచ్చింది. ఇది ఎన్నాళ్ళో మరే రాజ్యం వస్తుందో ఎవరు చెప్పగలరు? ప్రపంచం మారటం సహజం, ఇది యుగధర్మం అన్నది హేమ. ఆమె కూడా ఇంత చక్కగా చెప్పగలగటం చూసిన తాతలిద్దరూ ఎంతో ముచ్చటపడ్డారు. అతని ఆలోచనలు మార్చాలంటే అతనికి త్వరలో వివాహం చేయటం తప్ప వారికి వేరే మార్గం దొరకలేదు. అందుకే పెళ్లి విషయం అతడికి, హేమకు చెప్పారు. హేమ హృదయం సంతోషంతో గంతులు వేసింది. తానిప్పుడే పెళ్లి చేసుకోనని అతడు చెప్పినా ముసలివాళ్ళు వినలేదు. లగ్నాల కొరకు ఆలోచించారు. మూడం, శూన్యమాసం లాంటివి అడ్డు రావటంతో పెళ్లి మరి 3 మాసాలు వెనక్కి వెళ్ళింది. ఆమె గుండెలు దడదడలాడాయి. దేవిచరణ్ మనసు తేలికగా గంతులు వేసింది. వారిద్దరూ సాయంత్రం అలా బయటికెళ్ళి ఒకచోట కూర్చున్నారు. బావా, ఏమిటి? ఇల్లు గడవటం గురించి తాతయ్యలిద్దరూ దిగులు పడి కూర్చున్నారు. దానికి నేనేం చెయ్యను అన్నాడు అతడు. మనమిద్దరం ఏదైనా పని చూసుకుంటే మంచిది. మనకు ఊరు కొత్తది, ఎవరినన్నా అడగాలన్నా కష్టం. మరేం చేద్దాం? మనకు వెంటనే పని దొరకాలంటే ఈ ప్రాంతంలో కూలి పనే తేలిక. కూలి పనా? హేమా, నువ్వు కూలి చేస్తావా? అవును బావా, కాలం కలిసొచ్చే వరకు మనం కష్టపడి పని చేయాలి. ఆ కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. కానీ దానికి కొంతకాలం పట్టవచ్చు అన్నది ఆమె. హేమా, నాకు దేవుడిచ్చిన కండబలం ఉంది. నేను కూలి చేసి సంపాదిస్తా, పర్వాలేదు. కానీ ఏమిటి బావా ఆగావు? చెప్పు. ఏముంది, నాలాగా కూలి మీద కూలి వచ్చి పనిలో చేరితే పని తొందరగా అయిపోతుంది. అయిపోతే మంచిదేగా బావా. వేల కొద్ది ఎకరాలు మాగానే అవుతుంది. ధాన్యం పుష్కలంగా దొరుకుతుంది. దేశం బాగుపడుతుంది అన్నది. అది కాదు హేమ, నా బాధ. పంటలు పండవలసిందే, దేశం బాగుపడవలసిందే. కానీ మన పూర్వీకులు నివసించిన గడ్డ, మన మల్లవరం నామరూపాలు లేకుండా పోతుంది. అతడు ఒక చేతితో తలపట్టుకున్నాడు. ఎవరు బాబు నువ్వు? అన్న మాటలు విని వాళ్ళిద్దరూ వెనుతిరిగి చూశారు. 60 ఏళ్లు పైబడ్డ ముసలాయన. నల్లటి సూటి వేసుకుని ఉన్నాడు. ఆయన తెల్లని తల, గడ్డం బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆయన్ని చూడగానే వారిద్దరికీ ఆయన పట్ల గౌరవభావం పెరిగింది. నేనా అండి, ఈ ఊరివాడినే. తాత ముత్తాతలు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు. నా దేశం నా ఊరు అన్న అభిమానం కొద్దీ రంగూన్ నుంచి వచ్చాను అన్నాడు దేవిచరణ్. ముసలాయన అతని మాట వినటంతోటే వారి పక్కగా వచ్చి కూర్చున్నాడు. బాబు, నేను ఈ గ్రామానికి కొత్తవాడినే. కానీ నాకు చరిత్ర అంటే మహా ఇష్టం. ఇక్కడ కడుతున్న నాగార్జున సాగర్ డ్యాం కింద ఎన్ని గ్రామాలు మునిగిపోతాయో, ఎన్ని అపురూప శిల్పాలు మునిగిపోతాయోనన్న మాట ఆలోచించగానే భయం వేస్తుంది. మన అపురూప సంపద, నాగరికతను తెలుసుకుందామని నా ఆశ. అందుకే ఇక్కడికే వచ్చి ఉంటున్నా అన్నాడాయన. చాలా సంతోషం. స్థానికులు కూడా మీ అంత శ్రద్ధ చూపించటం లేదు. కానివ్వండి, మీకు అభ్యంతరం లేకపోతే నాకు పని లేనప్పుడు మిమ్మల్ని కలవటానికి అనుమతించండి అన్నాడు దేవిచరణ్. పని లేనప్పుడు అన్నావు. నువ్వేం పని చేస్తావు బాబు? నేనా అండి, ఇంతవరకు ఇక్కడేం పని చెయ్యాలో తెలియదు. ప్రస్తుతానికి కూలిగా చేద్దామని ఉంది అన్నాడు దేవిచరణ్. అలాగా, చూస్తే చదువుకున్న వాడిలా ఉన్నావు. కూలి పనేంటి బాబు? నాకెలాగా మనిషి కావాలి. నా వెంటరా, నీకు నెలకు 300 ఇస్తా. అది చాలదంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పెంచుతా అన్నాడు ముసలాయన. మీ పేరు? అడిగాడు దేవిచరణ్. నా పేరు ఏమంత మంచి పేరు కాదులే నాయనా. నన్ను డాక్టర్ రామారావు అంటారు. డాక్టర్ అంటే నేను మందులిచ్చే డాక్టర్ని కాదు. చరిత్రలో డాక్టర్ పట్టా పొందాను అంతే అన్నాడు. మరి మీ ఆఫీస్ ఎక్కడా? అడిగాడు దేవిచరణ్. ఆఫీసా? రీసెర్చ్కి ఆఫీస్ అంటూ ఉండదు. ఆఫీసు నా వెంటే. అంటే నువ్వు నా వెంటే. అదిగో ఊరు బయట కనిపిస్తుంది చూడు, ఆ కొత్త పాక, అదే నా అద్దె ఇల్లు అన్నాడు రామారావు. దేవిచరణ్ తానెక్కడుండేది, తనతో పాటు ఎవరున్నది, వివరాలన్నీ రామారావు గారికి చెప్పి హేమను తన మేనకోడలిగా ఆయనకు పరిచయం చేశాడు. ఉదయాన్నే తన ఇంటికి రమ్మని చెప్పి రామారావు గారు వెళ్ళిపోయారు.
శరీర కష్టం లేకుండా అనుకోకుండా దొరికిన ఉద్యోగం విషయం విని గోవిందయ్య, గోపాలం చాలా సంతోషించారు. మూడం ఎప్పుడైపోతుందా అని రోజులు లెక్కవేసి కూర్చుంది హేమ. డాక్టర్ రామారావు, దేవిచరణ్ ఆ ప్రదేశమంతా తిరుగుతున్నారు. పడిపోయిన ప్రతి రాళ్ల గుట్ట దగ్గర ఆగి పరీక్షగా చూస్తున్నారు. వారి దగ్గర 2 సంచుల నిండా పుస్తకాలు, మ్యాపులు ఉన్నాయి. వారు చెరొక గుడ్డ, టోపీ నెత్తిన పెట్టుకుని ఎండదెబ్బ నుంచి కాపాడుకుంటున్నారు. దేవిచరణ్ దగ్గర వాటర్ బాటిల్, కాఫీ ఫ్లాస్కు, బిస్కెట్లు కూడా ఉన్నాయి. అవసరమైతే వాటిని ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఏదన్నా అనుమానంగా ఉన్న చోట వాళ్ళు తవ్వి చూస్తుండేవారు. నాగార్జున సాగర్ డ్యాం చాలా త్వరగా తయారైపోతూ ఉంది. రామారావు, దేవిచరణ్ కృష్ణానది ఒడ్డున నడుస్తున్నారు. ఏ రాయి చూసినా గుండ్రంగానూ నునుపుగానూ ఉంది. సార్ అన్నాడు దేవిచరణ్. ఏమిటి బాబూ అన్నాడు రామారావు. ఇక్కడి రాళ్ళన్నీ గుండ్రంగా ఉంటాయి. కారణం ఏమై ఉంటుందంటారు అన్నాడు. అతని ప్రశ్నకు రామారావు నవ్వాడు. ఇది చరిత్ర పరిశోధకుల పని కాదు బాబూ. భూగర్భ శాస్త్రవేత్తలేమైనా చెబుతారేమో. కానీ నా ఊహకందిన ప్రకారం ఇక్కడ కృష్ణానదికి ఈ ప్రాంతం కొండలు అడ్డం వచ్చి ఉంటాయి. నీటికి రాతికి ఘర్షణ బయలుదేరి ఉంటుంది. ఆ ఘర్షణలో ప్రతి రాయి గుండ్రంగా అయిపోయి ఉంటుంది. ఈలోగా నీటి వేగానికి కొండలు తెగి దారి ఏర్పడి ఉంటుంది అన్నాడు. దేవిచరణ్కు ఆ సమాధానం నచ్చిందో లేదో కానీ అతడు అలానే తల వంచుకుని కృష్ణానది ఒడ్డునే నడుస్తున్నాడు. అతనికి అక్కడ మెట్టులా ఏదో కనిపించింది. ఆ విషయం రామారావు గారికి చెప్పాడు. ఆయన ఆ ప్రదేశం పరీక్షించి తన దగ్గరున్న మ్యాపులతో పోల్చి చూసి, ఇది బౌద్ధులు నదిలో స్నానాలు చేసే రేవు. దేవిచరణ్, ఈ మ్యాపులో చూడు. ఇది నాగార్జునాచార్యుడు కాలంలో ఈ ప్రాంతం అంతా ఎంత శోభయమానంగా ఉండేదో తెలిపే మ్యాప్. ఇది ఇటీవలి కాలంలో జపాన్లో దొరికింది. అంటే ఆనాటి యాత్రికులు ఆ రోజుల్లో గీసుకుని పోయిన ప్లాను, ప్రతిరూపాలన్నమాట. ఇదిగో ఈ పామట్ దగ్గర నుంచి గీసిన గీత చూడు. ఈశాన్యంగా పోతుంది. అక్కడ ప్రార్థనా మందిరం ఉండి ఉండాలి. అంటే ఇక్కడ స్నానం చేసి ప్రార్థనకెళ్లే వాళ్ళని అర్థం అన్నాడు రామారావు. అలాగైతే మనం వెళదాం పదండి అన్నాడు దేవిచరణ్. వారిద్దరూ అలా ప్లాన్లో ఉన్న విధంగా కొంత దూరం నడిచారు. అక్కడో పెద్ద రాళ్ల దిబ్బ ఉంది. అక్కడక్కడ ఇటుక రాళ్ళు, కొండరాళ్ళు గుట్టగా పడి ఉన్నాయి. ఇదే ప్రార్థనా మందిరం. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని తవ్వినట్లుగా ఉంది. అందుకే బోర్డు కూడా ఉంది అన్నాడు రామారావు. మళ్ళీ అక్కడ ప్లాన్ తీసి చూశారు. దారి పడమరగా మళ్ళింది. వారా ప్రకారమే నడిచారు. వారికి కొండ తగిలింది. రామారావు ప్లాన్ కాగితం తెరిచి చూశాడు. అందులో కొండ గుర్తింపబడి ఉంది. కొండ మీద పాతకోట, యజ్ఞశాల, మరే ఒక్క కట్టడాలున్నట్లు గుర్తుల వల్ల తెలుస్తున్నాయి. వారిద్దరూ కొండ ఎక్కారు. పాతకోట ప్రాకార శిథిలాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. హోమగుండాలు లాంటివి శిథిలావస్థలో కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ముళ్ల పొదలతో నిండి ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఒక బోర్డు పెట్టారు. మళ్ళీ ప్లాన్ ఒకసారి పరీక్షగా చూశాడు. రామారావు ఈసారి దారి మల్లవరం గ్రామం వైపు వెళుతూ ఉంది. వారిద్దరూ కొండ దిగి అటుగా నడిచారు. ముళ్ళ చెట్లన్నీ ఒకచోట గుంపుగా ఉన్నాయి. అక్కడ ప్లాన్లో ఓ ఇంటు మార్కు పెట్టింది. అంతే. రామారావు అక్కడాగి బుర్ర గోక్కున్నాడు. ఏదో పుస్తకం తీసి తిరిగేశాడు. ఆ ముళ్ళ కంచెలో సాధ్యమైనంత వరకు వెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఎవ్వరూ ఎలాంటి తవ్వకాలు జరిపి ఉండలేదని రూఢీగా మరికొంత ముందుకు వెళ్ళబోయాడు. సార్ అన్నాడు దేవిచరణ్. ఏమిటి? పొద్దుగూకిపోతూ ఉంది. ఇప్పుడింక లాభం లేదు. రేపు గొడ్డలి, పార, పలుగు తెద్దాం. దాంతో మన పని సాగుతుంది అన్నాడు. వారిద్దరూ ఆ రోజు పని మానేసి ఇల్లు చేరుకున్నారు. బాబు దేవిచరణ్ అని పిలిచాడు గోవిందయ్య. ఏమిటి నాన్న అంటూ ఆయన దగ్గరకొచ్చాడు దేవిచరణ్. మూడం దాటిపోయింది. మరి నీ పెళ్లి విషయం విచారించాలి. నేను అదే ఆలోచిస్తున్నాను. పెళ్లి విషయం విచారించాలి అన్నాడు దేవిచరణ్. ఇంక ఇందులో ఆలోచించేదేముంది? హేమ రెడీగా ఉంది కదా, అందుకే కూతుర్ని వెతికే అవసరం లేదు అన్నాడు గోవిందయ్య. అవును బాబు, మేము ముసలివాళ్ళమయ్యాం. మా కళ్ళు కాళ్ళు బాగా ఉండగానే నీ పెళ్లి చూసి తర్వాత నీ కడుపున ఓ కాయ కాస్తే ఆనందిద్దామని ఉంది అంటూ గోపాలం కూడా అక్కడికొచ్చాడు. మీరనేది బాగుంది. నాగార్జున సాగర్ డ్యాం ఇంకా నెల రోజుల్లో పూర్తి కావస్తుంది. మనమంతా గ్రామం వదిలి వెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలి ఏమిటి అన్న విషయం ఆలోచించండి. పెళ్ళికేం తొందర వచ్చింది? ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అన్నాడు దేవిచరణ్. అలా కాదు బాబు,
పెళ్లి చేసుకుంటే మా బాధ్యత తీరిపోతుంది. తర్వాత మనం ఎక్కడున్నా పర్వాలేదు అన్నాడు గోపాలం. తాను ఎలా పెళ్లి తప్పించుకోవాలా అని దేవిచరణ్ ఆలోచిస్తూ ఉంటే పెళ్లి త్వరగా ఎలా చెయ్యాలా అని ముసలివాళ్ళిద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. గోవిందయ్యకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. బాబు, నాగార్జున సాగర్ నెల రోజుల్లో తయారవుతుంది. మనం వెళ్ళిపోవాలి. పూర్వీకుల మీద గౌరవంతోనైనా ఇక్కడ నీ పెళ్లి జరిపించాలని ఉంది. ఇప్పుడు కాక ఇంక ఈ ఊరు శాశ్వతంగా నీళ్లతో మునిగిపోతుంది కదా. అదే నా విచారం అన్నాడు గోవిందయ్య. ఇంకా మాట పలుకు లేకుండా అలానే కూర్చుని తండ్రి చెప్పిన మాటలు నెమరు వేస్తున్నాడు దేవిచరణ్. ఏకాంతంగా ఆలోచిస్తేనైనా అతని మనస్సు మారుతుందేమోనని గోవిందయ్య గోపాలం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బావా, ఏమిటి హేమా? నేనంటే నీకిష్టం లేకపోతే చెప్పు, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా. అంతేకాని ఇలా నన్ను బజారు పాలు చెయ్యకు. అసలు నువ్వు దండి రాకపోతే మాకీ ప్రశ్నే ఉండేది కాదు. హేమ ఏడుస్తుంది. ఛ, అలా ఏడుస్తావెందుకు? నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకుంటానని? ఇదిగో నీ చేతిలో చేయి వేసి చెబుతున్నా. సరేనా? మన పూర్వీకులు ఎక్కడి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు అన్న విషయం తెలుసుకుందామనే నా ఆశ. బావా, అది తెలుసుకుంటావు. అది కూటిక గుడ్డక ఎందుకొచ్చిన శ్రమ? జీవితం అనుభవించటానికి, అంతేకాని త్యాగం చేయటానికి కాదు. జారిపోయిన యవ్వనం, నేలకొరిగిన పాలు మళ్ళీ రావు అన్నదామే. దేవిచరణు బాగా ఆలోచించాడు. అతడు నిర్ణయానికొచ్చాడు. సరే, మీరంతా పెళ్ళి పెళ్ళి అని బలవంతం చేస్తూ ఉంటే నేనేదో దానికి అడ్డం చెబుతున్నట్లుగా ఉంది. మీ ఇష్టం. ఈ నిమిషాన్నైనా నీ మెడలో తాళి కడతా. తెచ్చుకో పసుపు తాడు అన్నాడు. విషయం ముసలివాళ్ల వరకు చేరింది. అందరూ సంతోషించారు. లగ్నం 10 రోజుల్లో పెట్టేశారు. గోవిందయ్య గోపాలం ఉన్న దాంట్లో పెళ్లి పనులు ఆరంభించారు. జీతం కింద అడ్వాన్స్గా డాక్టర్ రామారావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. పెళ్లి పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రామారావు గారు దేవిచరణు పలుగు పార గొడ్డలీలతో వాళ్ళు చూసిన ముళ్ళకంప దగ్గరకు చేరారు. దేవిచరణు ముళ్ళ పొదలన్నీ నరకనారంభించాడు. బాబు, అవన్నీ నరికితే మనకు నెల రోజులు పడుతుంది. సన్నగా దోవ చేసుకుని లోపలికెళ్ళి చూద్దాం. మనకేమైనా ఉపయోగంగా ఉంటే అక్కడ తవ్వుదాం. లేకపోతే మనకు కాలం వృధాగా పోతుంది అన్నాడు. అలానే దేవిచరణ్ ఆ పొదల్లో సన్నని బాట తయారు చేస్తుంటే అతని వెనకే రామారావు గారు వచ్చి ఆ ప్రదేశాన్నంతా పరీక్ష చేస్తున్నారు. దేవిచరణ్ ఓ ముళ్ళ చెట్టును కొట్టి దాన్ని బలంగా లాగాడు. దాంతోపాటు 4-5 మొక్కలు వేళ్లతో సహా పెకిలించుకొచ్చాయి. అప్పటికే వాళ్ళు ఆ పొదల్లో దాదాపు సగం వరకు దారి చేరారు. ఆ ముళ్ళకంప లాగి దూరము విసిరాడు దేవిచరణు. అతడు మరో చెట్టు కొట్టబోయాడు. అతడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. సార్, ఏమిటి? త్వరగా రండి సార్. అతడు అతని దగ్గరకు పరిగెత్తి ఆత్రంగా చూశాడు. అదిగోండి సార్, అక్కడ పాలరాతి పలక కనిపిస్తుంది అంటూనే దేవిచరణ్ దాని దగ్గరికి వెళ్ళాడు. పై భాగం మాత్రం కొంత కనిపిస్తూ ఉంది. అతడు వెంటనే తన దగ్గరున్న గుణపంతో అక్కడ తవ్వాడు. రామారావు కూడా అతనికి సహాయం చేశాడు. దాదాపు వారు 2 గంటలు ఆ పొదల్లో తంటాలు పడ్డారు. వారికి చుట్టూ చెట్లు, అందుకే వారేం చేస్తున్నది ఎవరికీ కనిపించలేదు. అలా వాళ్ళు శ్రమ చేయగా అక్కడ ఓ పాలరాతి పలక బయటపడింది. అది దాదాపు 1 మీటరు పొడవు, 35 మీటరు వెడల్పు ఉంది. దానిమీద ఏదో చెక్కపడి ఉంది. రాయి కూడా సాపుగా లేదు. అక్కడక్కడ రాతి మీద పేళ్లు లేచిపోయి అంచులు దెబ్బతిని ఉన్నాయి. రామారావు ఆత్రంగా ఆ పాలరాతి మీద ఏముందోనని పరీక్ష ఆరంభించాడు. భూతద్దంతో దాన్ని అనేకసార్లు పరీక్షించాడు. కానీ మట్టి, అది దాని మీద దట్టంగా పేరుకుని ఉంది. అందుకే దాన్ని నెమ్మదిగా పరీక్ష చేయాలని నిర్ధారణ చేసుకున్నాడు. బాబు, ఇంకా కొంచెం ముందు వెనక ఏదైనా దొరకవచ్చు. మరి 4 చెట్లు నరికి చూడు చెప్పాడు అతడు. మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ కూర్చున్నారు. కొద్దిగా అలసిపోయినట్లు కనబడ్డ దేవిచరణు ఆయన ఫ్లాస్క్లో ఉన్న వేడి కాఫీ ఇచ్చి హుషారు చేస్తున్నాడు. ఇప్పుడు అతను చెట్లు కొట్టడం ఆపి నేల తవ్వుతున్నాడు. గుణపం ఏదో లోహానికి తగిలినట్లు శబ్దమయ్యింది. వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏదో లోహంలా ఉంది అన్నాడు దేవిచరణు. జాగ్రత్త బాబు, లోహపు విగ్రహాలు కావచ్చు. గుణపం తగిలితే వాటి ముక్కు మొహం చెడిపోవచ్చు. ఇక్కడ బౌద్ధులు దాచిన బంగారం కావచ్చు. అతడు చెప్పేది వింటూనే దేవిచరణు తవ్వుతున్నాడు. లోహపు శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. అతడు మట్టి తీశాడు. లోహపు పలక కనిపించింది. అది నేలలోకి లోతుకి పాతుకుని ఉంది. బంగారం పలకలా ఉంది, జాగ్రత్త. డాక్టర్ రామారావు కళ్ళు మెరిశాయి. దేవిచరణ్ కళ్ళు కూడా మెరిశాయి.
అతడు చేతిలో ఉన్న పలుగు పైకెత్తాడు. బాబు ఆగు, నన్ను చంపక మనిద్దరి చెరుసగం. ఇందులో మోసం లేదు, కావలిస్తే నువ్వే ఉంచు అన్నాడు అతడు. సార్, నేను మిమ్మల్ని చంపుతానని ఎందుకు అనుకుంటున్నారు అంటూ గుణపం పట్టుకున్న చెయ్యి పైకెత్తి ముఖానికి పెట్టిన చెమటను చొక్కా చేతికి తుడుస్తూ అన్నాడు దేవిచరణ్. అది చూసిన రామారావు నవ్వుతూ, బాబు, నువ్వు పలుకెత్తగానే నన్ను చంపటానికేనని భయం వేసింది. ఇప్పుడు తెలిసింది నువ్వు చెమట తుడుచుకుంటున్నావని అన్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. అతడలాగే తవ్వుతున్నాడు. డబ్బు చాలా చెడ్డది బాబు. అదే మంచికి పనికొస్తుంది. అదే కొన్ని సమయాల్లో ప్రాణాలు తీస్తుంది. మన అదృష్టం బాగుంది, పెద్ద మొత్తం దొరికింది, మనం కుబేరులమైపోతాం అంటున్నాడు. సార్, మనకేది దొరికినా అది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిందే. అలాగైతేనే నేను మీతో ఉంటా. ఆ దొరికింది ఏ కాలానికి చెందిందో, ఏ రాజులకు చెందిందో, ఏ నాగరికతకు సంబంధించిందో తెలుసుకోవటం మంచిది. అలా చెయ్యకుండా దొరికిన దాన్ని కరిగించి మేడలు, మిద్దెలు, ఆభరణాలు కొని సంతోషించటం చాలా అవివేకం. మనం మన జాతికి, సంస్కృతికి అపచారం చేసిన వాళ్ళమవుతాం అంటూ తాను తవ్విన ప్రదేశంలో ఉన్న ఆ లోహపు పలకను గట్టిగా పట్టిలాగాడు. దాదాపు 1/2 మీటర్ వెడల్పు, 1/2 మీటరు పొడవు లోహపు పలక అతని చేతిలోకొచ్చింది. మట్టి చేతులతో దాన్ని శుభ్రం చేసి చూశాడు. రామారావు ఆత్రంగా అతని చేతిలోది లాక్కుని భూతద్దంతో పరీక్ష చేశాడు. దీనిమీద ఏదో వ్రాసి ఉంది. ఈ లోహం కూడా ఏదో తెలియలేదు, తర్వాత చూద్దాం అంటూ పక్కన పెట్టాడు. అప్పటికే దేవిచరణ్ బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇంకా ఏదైనా అక్కడ దొరకవచ్చు అన్న ఉత్సాహంతో రామారావు గారే తవ్వకం ఆరంభించారు. ఆయన అలా ఓ అరగంట తవ్వి పలుగు పక్కన పెట్టి పట్టిన చెమట తుడుచుకుంటూ, అబ్బా, ఈ పని చాలా కష్టం అన్నాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి 2 గ్లాసుల నీళ్లు తాగేశాడు. చేతికున్న వాచి చూస్తూ, అప్పుడే 4 దాటిందే, మనకు పనిలో టైమే తెలియదు. బాబు దేవిచరణు, వీటి రెంటిని మనం జాగ్రత్తగా ఇల్లు చేర్చాలి. అక్కడ మనకు వీటితో చాలా పని ఉంది. వీటిని శుభ్రం చెయ్యాలి. వాటి మీద రాతను చదవటానికి ప్రయత్నం చేయాలి. అది ఏ భాషో తెలుసుకోవాలి. అవసరమైతే వాటిని ఫోటోలు తీయాలి అన్నాడు. రామారావు గారు లోహపు పలకను ఓ గుడ్డలో చుట్టి పట్టుకున్నాడు. పాలరాతి పలకను భుజాన్ని నెత్తుకుంటున్న దేవిచరణ్ని చూసి, బాబు, అలా కాదు, దానికి ఓ గుడ్డ చుట్టు. లేకపోతే చూసిన జనమంతా మనం ఏదో ఎత్తుకుపోతున్నామనుకుంటారు. లేనిపోని ప్రచారాలకు, అనుమానాలకు తావు దొరుకుతుంది. ఇలాంటి బాధలు నేనెన్నో పడ్డాను బాబు. చివరకు నాకు డాక్టరు పట్టా దొరికింది అన్నాడు. రామారావు గారు చెప్పినట్లే వారిద్దరూ పాలరాతి పలకను కూడా గుడ్డ చుట్టి దాన్ని భద్రంగా ఆయన ఇల్లు చేర్చారు. ఆనాటికి పొద్దుగూకి పోవటంతో దేవిచరణ్ కూడా ఇల్లు చేరాడు.